ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం బట్టల వ్యాపారి ఇనయత్ మూక దాడి. నంజుండేశ్వర బిల్డింగ్ లో ఉన్న బట్టల షాప్ ను ఖాళీ చేయమని ఇనయత్ పై 20 మంది వచ్చి దౌర్జన్యం చేసి గాయపరిచారు. షాప్ లో ఉన్న బట్టలు బయటకు విచ్చలవిడిగా బయటకు పారేశారు. ఇనయత్ మాట్లాడుతూ, నాకు LIC నరేంద్ర మరియు అశ్విన్ బాబు నుంచి ప్రాణహాని ఉంది అని తెలిపారు. వీరు నుండి నాకు న్యాయం చేసి కాపాడాలని కోరారు. 4:30 बजे एक आदमी आया, मुझे आओ गए, हम बाहर बैठे हम तो कई बात कौन बात होगा तो तेलुगु में रा नूरा करो, ज़रा रफ सी बात करें. मैं यहाँ को जाता है तो बाक्सा ले लेके अंदर दुकान में कई का बाक्सा रखते हैं. तो मैं कहता हमें भाड़े को लिए दुकान में मैं भाड़े की తీసుకున్నాము, నువ్వు ఖాళీ చేయాలా, మేము తీసుకున్నాము. कौन भाव ना वहाँ को तमिलियंस लेपाक्ष वाले कंगुली 15 से 20 जने हैं. मोटे मोटे एकदम पीलिंग फुल डॉक्टर घर को बाक्सा को इसे पूरे काम आता है सीमेंट पाइपा. एक जना कौन भी नहीं थे बिल्डिंग में, अकेला था. सो एक जना उधर से ढकल को उगर को दुकान में का माल सो मिसाल को नेम बोर्ड फोड़ डाल को मंजे यहाँ मारे गुप्ती मारा मारे बहुत ख़राब मारे. कहाँ कौन मिले थे. उसके बाद एक दिन हमारे भाई लोग काम वाले सुबह आए तो फिर पुलिस 100 को फ़ोन को डायल कराया कर को सीधा आए पुलिस वाले, देखे सबको सभी फरार हो गए. उन्हें जाता इतना बोलता उसमें నువ్వు ఇప్పుడు బతికిపోతావు, రేపైనా నువ్వు దొరుకుతావు, నీకు అప్పుడు చూస్తాను నేను. నువ్వు ఉండాలనుకుంటే బతికలు ఉండాలంటే ఖాళీ చేయి, లేకపోతే లేదు. మాకు నరేంద్ర పంపించింది ఇది, నరేంద్ర సారే మాటే వినేది. మేము కొనుక్కోలేదు తప్ప GPA చేసుకునేది. నీవు అవన్నీ చెప్పొద్దు, నేను నీకు అది చేసాను మీకు చేసాను. एक जना बाको इतनी बड़ी चाकू बता था जो मैं रख लिया और ये ना ब्लेड लाया क्यों मिलो आएंगे अपना कौन नहीं तो क्यों मिलो ढकल को मैं रखने दिया नहीं बात सा. इधर से उधर ढकी उधर से ढकल को कहाँ लगी मुझे मालूम. पहले से मैं BP शुगर अंकित ऑपरेशन करने ये बहुत जुल्म होता है. नरेंद्र वो अश्विन. హిందూపురం ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇనాయత్ అని నేను 38-39 సంవత్సరాల నుండి నంజుండేశ్వర బిల్డింగ్లో బట్టల వ్యాపారం చేస్తున్నాను. ఈరోజు దౌర్జన్య కొందరు 15 నుండి 20 మంది వరకు తాగి నా అంగడి వద్దకు వచ్చి గలాట చేసి ఆక్రమించుకొని నాకు కొట్టి కత్తులతో కటాలతో పనికి రాకుండా బాక్స్లో ఏమో తెచ్చి దింపి దౌర్జన్యం చాలా దిగజారిపోయింది హిందూ చరిత్ర. ఇలాంటి దౌర్జన్యం ఇంతవరకు నేను చూడలేదు. నాకు 56 సంవత్సరాలు ఇంతవరకు చూడలేదు. దీని గురించి ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇంత మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉండే హిందూపురంలో అట్లా నేను ఇనాయత్ అని ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్న నింగా పైది వరకు అందరికీ తెలుసు. నా మీద ఇంత దౌర్జన్యం చేసినారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయినారు డబ్బు కోసము. ఏమి చెప్పండి, నేను 38 ఏళ్ళు ఇంకా వాడుకుంటున్న అంగడి నాకు లేకున్నట్లు చేసేదానికి ఇలాంటి ఇది దౌర్జన్యం చేసి చూడండి. కత్తులతో ఇక్కడ కొట్టినారు. నేను ఒక్కడున్నాను, ఇప్పుడు సండే కాబట్టి ఎవరు లేరు, నేను ఒక్కడున్నాను కాబట్టి ఇంత అరాచకం చేసే వాళ్ళకి వీళ్ళు LIC నరేంద్ర అశ్విన్ వాళ్ళు GPA చేసుకుని ఇట్లా ఖాళీ చేపించి ఇట్లా చేస్తున్నారంటే దీని గురించి వెనకల ఎవరున్నారు, ఏముందో, ఎవరికి అన్యాయం జరుగుతున్నదో ఇలాంటి దౌర్జన్యం నశించాలి. ప్రతి ఒక్కరు కళ్ళు తెరవాలి, డిపార్ట్మెంట్ అని కళ్ళు తెరవాలి. ఇలాంటి దౌర్జన్యం చేయకూడదు. తాగితే ఎక్కడికైనా దిగజారిపోతారు నిదర్శనం ఇది. సామాన్య మానవుని కన్నా చాలా అన్యాయం. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరితో చాలా మంచిగా మానవత్వంగా వ్యాపారం చేసుకుంటూ ఎవరు వద్దకు పోవు మేము. అలాంటిది ఒకేసారి ఇంతమంది దౌర్జన్యానికి ఇలాంటి బాక్సుల్లో పనికిరాని వస్తువులు ఎత్తుకొని వచ్చి కబ్జా చేస్తున్నారంటే ఖాళీ చేయించడానికి న్యాయమైనా చెప్పండి. నేను ఆ షాప్ 39 సంవత్సరాలు ఇంకా దాంట్లో వాడుకుంటూ దాన్ని ఎన్నో జీవితాలు ఆధారపడి ఉన్నాను. ఇలాంటి దౌర్జన్యం చేయొచ్చో చెప్పండి. నాకు పోయేటప్పుడు చెప్తారు వాళ్ళు రౌడీ ముఖాలు, నువ్వు ఈరోజు బతుకుపోతావు, నీ జనాలు వస్తే ఒక్కొక్కరు వస్తూ ఉంటే వెళ్ళిపో, రేపు నువ్వు తిరగగలవా, తిరిగితే మేము 3 ఊరికేడుస్తామా అంటారు. నాకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఒకటే,
ఇలాంటి దౌర్జన్యం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరూ ఆలోచించి సరైన గుణపాఠం నేర్పించాలని ప్రతి డిపార్ట్మెంట్ నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా అన్యాయం ఇది, అన్యాయం కాదు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. నాకు న్యాయం, నా ప్రాణానికి నా ఆస్తికి ఏమైనా హాని జరిగితే దానికి మూల కారకులు ఎల్ఐసి నరేంద్ర మరియు అశ్విన్ బాబు. ఇలాంటి దౌర్జన్య పనికి చట్టం ఏ విధాలా శిక్షించండి, అన్ని విధాలా శిక్షించండి, నాకు న్యాయం చేయండి.